అన్నిసార్లు తప్పించుకోలేవు మనోహరి. సార్కి తలనొప్పొచ్చి బాగియే నీ గురించి గుర్తు రాకుండా ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే నీ సంగతి ఏమయ్యేదో ఆలోచించు. ఇప్పటికైనా నా మాట విను మనోహరి. ఆ ఎస్ఐ మళ్ళీ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎటైనా దూరంగా పారిపో. నేను పారిపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చంబా? నేను అమర్కి దగ్గర అవ్వాలని ఇక్కడున్నాను తప్ప దూరం అవ్వాలని కాదు. సార్కి గతం గుర్తొస్తే నువ్వు చావుకి దగ్గరవుతావు. నేనిక్కడే ఉంటే అమర్కి ఎప్పటికీ గతం గుర్తు రాకుండా చేయొచ్చు కదా. అది నీ చేతుల్లో, నా చేతుల్లో, ఆ ప్రచండ చేతుల్లో కూడా లేదు. ఈ రోజు ఆ ఎస్ఐని పంపించిన బాగీయే మళ్ళీ ఆ ఎస్ఐని తీసుకొస్తుంది. అమర్ సార్కి నీ గురించి తెలిసేలా చేస్తుంది. అందుకని నేను పారిపోతే అప్పుడు మాత్రం బాగీ ఊరికే ఉంటుందా? నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేయాలా అని ఆ బాగీ రాథోడ్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నా అంతటా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇప్పటి వరకు నా గురించి చెప్పకుండా ఆగిన ఆ బాగీ రాథోడ్లో అమర్కి మొత్తం చెప్పేస్తారు. నేను ఆరుని చంపిన హంతకురాల్ని కాబట్టే పారిపోయాను అని చెప్తారు. అప్పటికి నువ్వు ఇంట్లో ఉండవుగా మనోహరి. నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? పిచ్చిదానా, అమర్ ఆర్మీ వాడు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా వెతికి చంపే సోల్జర్. నిజం తెలిసిన రోజు నేను పారిపోయినా అమర్ వదిలిపెట్టడం, వెంటాడి వెతికి మరీ చంపేస్తాడు. అంటే చావుకి సిద్ధపడే ఇక్కడ ఉంటున్నావా నువ్వు? ఆ చావు నా దాకా రాకుండా జాగ్రత్త పడతాను. అది నేను ఇక్కడుంటేనే సాధ్యం. మరి ఆ ఎస్ఐని మళ్ళీ ఇంటికి రాకుండా చేస్తావా? వాడు నోరు తెరవకుండా చంపేస్తావా? అదంత ఈజీ కాదు. పోలీసుల్ని టచ్ చేయడం చాలా ప్రమాదం. కానీ వాడు బ్రతుకుంటే నీకే ప్రమాదం కదా. వాడు చేస్తే ఇంకా ప్రమాదం. వాడిక్కడికి వచ్చి వెళ్ళినట్టు అమర్కి, నాకు, నీకు, బాగీకి, రాథోడ్కి మాత్రమే తెలుసు. వాడిని చంపితే అమర్కి బాగీ రాథోడ్ల మీద డౌట్ రాదు. నా మీద, నీ మీద వస్తుంది. నా మీద ఎందుకు డౌట్ వస్తుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కాబట్టి అనవసరంగా అమర్కి దొరికిపోతా. మరిప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆలోచిద్దాం. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇందాకే బాగి అమర్ సార్ ముందు భార్య ఎలా రెచ్చిపోయింది. సార్ ఏ మాత్రం ఆలోచించినా బాగియే తన భార్య అని గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పటికీ సార్కి దగ్గర కాలేవు. అంజు, ఏంటి మిస్ అమ్మా? ఇందాక నువ్వు యాపిల్ తింటున్నావు కదా? అవును, తింటూ రాస్తున్నాను. లేదు లేదు, ఇందాక నువ్వు రాయలేదు. నేను రాయకపోతే ఇంకెవరు రాస్తారు మిస్ అమ్మా? నువ్వు యాపిల్ తింటుంటే 2 పెన్నులు వాటంతటా అవే రాస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మా? ఇది రోబోటిక్ పెన్ కాదు, నార్మల్ పెన్. కావాలంటే చూడు. అయినా వాటంతటా అవే రాసే పెన్లు వస్తే ఇంకా ఎంత బాగుంటుంది. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ కి చాలా యూజ్ అవుతుంది. నేను ఇందాక చూశాను అంజు. ఏం చూసావు? పెన్నులు వాటంతటా అవే రాయడం. పో మిస్ అమ్మా, ఆట పట్టించడానికి నేనే దొరికానా? వెళ్ళు, నేను త్వరగా ఈ అసైన్మెంట్ ఫినిష్ చేసి కిందికి వెళ్ళి ఆడుకోవాలి. తప్పించుకున్నాను. అమ్మయ్యా, లేదంటే దొరికిపోయేవాణ్ణి. వాటంతటా అవి రాసే పెన్లు వస్తే ఇంకా ఎంత బాగుంటుంది.
మిస్సమ్మా, ఇప్పుడే సార్ నిద్రపోయారు. డిన్నర్ టైంకి లేపమన్నారు. ఏమైంది మిస్సమ్మా అలా ఉన్నావు? రాథోడ్, మొన్న నైట్ అంజు నోట్లోకి ఫుడ్ దానంతటదే వెళ్ళిందని చెప్పావు కదా. కానీ మీరు నమ్మలేదుగా. ఏదో భ్రాంతి కళ అని కొట్టిపారేశారు. ఇందాక రూమ్ లో అంజు యాపిల్ తింటుంది. 2 పెన్లు వాటంతటవే హోంవర్క్ రాస్తున్నాయి. మీ మొబైల్ కిందే పెట్టి మర్చిపోయారు సార్. ఇదిగోండి. మీకు నైట్ ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి సార్. నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. నేను మెలకుగానే ఉంటాను. గుడ్ నైట్ సార్. కాసేపు నాతో ఉండు మిస్సమ్మా. నేను నిద్రపోయే వరకు ఇక్కడే ఉండు ప్లీజ్. ఓకే సార్. కూర్చో.